హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సువర్ణ వెల్కమ్ టు నక్షత్ర మీడియా. సో ఇప్పుడు సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే పవిత్ర, జయరామ్ అలాగే చందు గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో ఇలాంటి అంశాలు ఎప్పుడు తెర మీదకి వచ్చినా కూడా మీ వాయిస్ని వినిపిస్తూ ఉంటారు. సో చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం, బట్ ఈ సంఘటన అయితే నిజంగా వేరేలా ఉంది. బేసికల్గా అంటే ఏదైనా ఒక టాపిక్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాం, సెలబ్రిటీలకు సంబంధించిన ఇష్యూ అయితే అందరూ చర్చించుకుంటుంటారు. అసలు ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తారు, అసలు మీరేం చెప్తారు? ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఏ రకంగా చూసినా కానీ ఇది వ్యక్తిగతంగానూ కరెక్ట్ కాదు, సామాజికంగానూ కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమందికి వ్యక్తులకి మంచి ఉన్నా కానీ అది వ్యక్తిగత స్థాయిలో ఉన్నంత వరకు మనం దాని గురించి అంత సీరియస్గా తీసుకోవక్కర్లా. కానీ ఇది వ్యక్తిగతాన్ని దాటి సామాజికంగా తయారైంది ఈ సమస్య. ఇప్పుడు అసలు ఒక పెళ్ళి అనే ఒక వ్యవస్థని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరూ గౌరవించి తీరవలసిందే. చట్ట ప్రకారం నేను ఇది నైతికంగా ఇలా కాదు, కనీసం చట్టానికైనా మనం ఇప్పుడు నా కారు 300 స్పీడ్ వెళ్తుంది కదా అని చెప్పి నేను 300 స్పీడ్ వెళ్ళడానికి లేదు కదా. నువ్వు కొనుక్కొచ్చుకోవచ్చు, 300 పర్ అవర్ వెళ్ళే కారు కొనుక్కోవచ్చు, కానీ ఒక స్పీడ్ లిమిట్ ఉన్న చోట స్పీడ్ లిమిట్లానే ఉండాలి కదా. అలాగే ఇప్పుడు ఈ వివాహము, హిందూ వివాహ చట్టము, అలాగే విడాకుల వ్యవస్థ, వీటన్నిటికీ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థ కూడా చాలా పురాతనమైంది. చాలామంది ఇది వద్దనుకుంటారు, అవసరం లేదు మాకు అనుకుంటారు, మళ్ళీ అదే వ్యవస్థలోకి వస్తుంటారు బయటికి వెళ్ళిపోతుంటారు. వచ్చేదాకా రావాలనే కుతూహలం ఉంటుంది, వచ్చిన తర్వాత ఇదేదో చాలా కష్టంగా ఉంది బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ వచ్చినంత ఈజీగా బయటికి వెళ్ళడానికి లేదు. చట్టం వచ్చేస్తుంది, అక్కడికి వచ్చేసి నో 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 కుదరదు అని చెప్తుంది. అలా కావాలి కుదరాలి అనుకున్నప్పుడు భాగస్వాములు ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆ బంధానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా కాకుండా కామా పెట్టేసి నాకు ఇంకొక చోట ఎక్కడో నేను సేదతీరుతాను, నాకు ఈ ఇంట్లో ఇల్లు నచ్చలేదు, నేను ఇంకో ఇంట్లో వెళ్ళి సెటిల్ అవుతాను అంటే మామూలుగా అయితే చట్టం ఏమనదు. కానీ ఆ భార్య ఎవరైతే చట్టరీత్యా భార్య ఉన్నదో ఆమె గనక ప్రశ్నిస్తే గనక అతను ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి, అవసరమైతే ఆమె కూడా ఆన్సర్ చెప్పాలి. ఇది సింపుల్గా మన చట్టం గురించి ఉన్న విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూలో మెయిన్గా ఎవరైతే చందు ఉన్నారో, సో అక్రమ సంబంధం ఉందని తెలిసినా కూడా ఆయన భార్య ఎక్కడున్నా కూడా తను హ్యాపీగా ఉంటే చాలు అని ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు డివోర్స్ తీసుకోవాలి. చందు కానీ శిల్ప కానీ డివోర్స్ తీసుకోకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇతను చనిపోయిన తర్వాత చందు కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారంటే ఆవిడ వల్లే ఇలా జరిగింది, సూసైడ్ చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అవునండి. ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు, శిల్ప అనే ఆవిడ్ని, ఈ చందు పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టారు. ఆ పెళ్ళికి కూడా చాలా వాళ్ళు చెప్పుకునే గ్లోరియస్ పాస్ట్ ఉంది, అంటే ఒక గొప్ప గతం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అటు ఇంట్లో వాళ్ళని ఇటు ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. బాగుంది, 2 పిల్లలు పుట్టారు, అంతా బ్రహ్మాండంగా ఉంది. అయితే హఠాత్తుగా అతను తను పనిచేసే ఒక సీరియల్లో ఇంకొక క్యారెక్టర్ వచ్చేసరికి ఆ క్యారెక్టర్కి ఎందుకు ఆకర్షితుడయ్యాడు అనేది చూసుకుంటే గనక మరి భార్య నచ్చక ఆకర్షితుడయ్యాడా, లేకపోతే ఆవిడ మీద ఏదో గ్రాటిట్యూడ్ అని ఒక కొత్త మాట కనిపెట్టారు ఒక ఛానల్ వాళ్ళు. అది నాకు చాలా కోపము, చాలా బాధ వేస్తుంది. అసలు మీరు ఇలా తప్పులు చేస్తున్న వాళ్ళని భుజాన వేసుకొని మాట్లాడితే, ఒక బ్యాచ్ వెళ్ళేమో అక్కడ తల్లిదండ్రులు భార్య బాధని కెమెరాల్లో బంధించి లక్షల వ్యూస్ తెచ్చుకుంటారు. ఇంకొకరు వెళ్ళి ఆమె తాలూకు కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ భర్త ఆమెమో నేను విడాకులు ఇచ్చేసానని చెప్పింది వీడియోల్లో. ఇంతకుముందు ఎవరు అబద్ధం చెప్పారో ఎవరు నిజం చెప్పారో తెలియట్లేదు. ఆయన మళ్ళీ జన్మ ఉంటే నాకు ఇలాంటి భార్య కావాలని అడుగుతున్నాడు.
ఆ పిల్లలేమో మా అమ్మ లాంటి అమ్మ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు వీళ్ళేమో అమ్మో నా కొడుకుని ఆమె మాయ చేసింది, ఆమె మందు పెట్టింది, 3 సార్లు మందు పెట్టిందని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ భార్య ఏడుస్తుంది. నాకు వాళ్ళందరినీ చూస్తే ఈ మొత్తం ఈ 2 కుటుంబాలు ఈ మాట్లాడే మాటలు ఇవన్నీ వింటే ఎంతో కొంత వాళ్ళ అమ్మ ఒక్కటే కాస్త సరిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. చందు వాళ్ళ మదర్ ఒక్కటే. భార్య మాట్లాడేది అంత లొంగుబాటుగా ఒక భార్య ఉండాల్సిన అవసరం లేదు. ఆమె హక్కులు ఆమెకున్నాయి భార్యగా. తండ్రి ఏంటో వాళ్ళ అబ్బాయి చాలా మంచోడైనట్టు, ఆమె వల్లే అంతా జరిగినట్లు. ఇప్పుడు భార్య కూడా అదే అంటుంది, అంతా ఆమె వల్లే జరిగింది అన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళందరికేంటి, ఆమె ఒక రాక్షసి, ఆమెకు స్వార్థపరురాలు, ఇతను మటుకు చందు మటుకు నిమిత్త మాత్రుడు. ఇంతేనా మీరు చెప్పేది? అదే చెప్తున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఏం చందుకి పెళ్ళైన సంగతి గుర్తులేదా? పిల్లలున్న సంగతి గుర్తులేదా? తల్లిదండ్రులు ఉన్న సంగతి గుర్తులేదా? ఆయనకైనా మెమరీ లాస్ వచ్చిందా? ఏం జరిగి ఉండాలి అసలు ఇక్కడ? అంటే మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైనట్లుగా మార్చడానికి, చట్టాలను అలా మార్చడానికి కుదరదు. ఇక్కడ ఒక వివాహ బంధం ఉంది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాన్ని గౌరవించి తీరవలసిందే. ఆ వివాహ వ్యవస్థలో ఉన్న పద్ధతుల్ని మీరు, చట్ట ప్రకారం ఉన్న పద్ధతుల్ని మీరు తీసుకోవాల్సిందే. దానికి విరుద్ధంగా మీరు వెళ్తాను అంటే కుదరదు. కానీ విరుద్ధంగా వెళ్తానంటే కూడా ఒక ఆప్షన్ ఉంది, విడాకులు అనే ఆప్షన్ ఉంది. అది తీసుకుని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు పక్కన మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, పవన్ కళ్యాణ్ విడాకుల గురించి, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళ గురించి, 5 పెళ్ళిళ్ళ గురించి అందరూ విపరీతంగా మాట్లాడారు. అది చాలా దారుణం. ఎందుకంటే అతను ఏ పెళ్లిలో నుంచైనా పెళ్లి బంధంలో నుంచి బయటకు వచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అసలు దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు, అదే తప్పని అనుకున్న వాళ్ళు మరి దీన్ని ఏమంటారు? అందుకే మనుషులు ఆలోచించే తీరు మారాలి ఇవాళ. ఇప్పుడు చందు తప్పు చేశాడా, పవిత్ర తప్పు చేసిందా, ఈ మొత్తాన్ని ఈమె యాక్సెప్ట్ చేసి భార్య తప్పు చేసిందా, తల్లిదండ్రులు అంటే భయం లేకుండా చందు అలా తయారయ్యాడా ఏంటి అని చూసుకుంటే, ఓ పక్క నుంచి అతని భర్తగా చెప్పబడుతున్న జయరామ్ ఎవరైతే ఉన్నాడో, నేను నా భార్యని చాలా ఎంకరేజ్ చేశాను, ఆమెకి సినిమాలంటే మొదటి నుంచి ఇష్టం ఉంది, ఆ సినిమాల్లోకి వెళ్తుంటే నేను చాలా ఎంకరేజ్ చేశాను, నా కుటుంబం అంతా ఎంకరేజ్ చేసింది. కానీ మరి నీ కుటుంబానికి తెలియదా? ఇక్కడ ఇంకొక కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తితో కలిసి మీ ఆవిడ ఉంటుంది అన్న సంగతి నీకు తెలియదా? అదే ఇంట్లో నీ పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆ ఇంట్లో నీ పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ నీకు తెలియదా? ఒకవేళ భార్య చనిపోయేసరికి ఈ భార్య సంపాదించిన ఆస్తిపాస్తులతోటి దానికి నేను అధిపతిని అవుదామని చెప్పి ఇవాళ మళ్ళీ కొత్తగా రీఎంట్రీ ఇచ్చారా మీరు? లేకపోతే ఆ పిల్లలు కూడా తల్లి ఎలాగూ చనిపోయింది, తండ్రి అయినా ఒక అండగా ఉంటే మంచిది అని చెప్పి పిల్లలు కూడా చాలా చాలా స్వార్థపరంగా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ తేలవలసిన విషయాలే కదా. ఇవి కదా ఇప్పుడు సమాజంలో చర్చకు వచ్చింది. ఎవరికి వాళ్ళు మా వాళ్ళు మంచివాళ్ళు, మా వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే అందరూ శ్రీ వైష్ణవులే. గంపలో చేపలు ఏమైనాయి అంటే ఏం చెప్తారు చెప్పండి? అందరూ మంచివాళ్ళైతే కాదు కదా. ఇక్కడ అందరూ మంచివాళ్ళైతే ఇన్ని ఏడుపులు ఎందుకు? అసలు ఇంత ఏడవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు ప్రపంచం? వాళ్ళు సింగిల్ పేరెంట్ తోటి బతకాల్సిందే కదా, అంత అవసరం ఏమొచ్చింది? మరి సరే, ఇప్పుడు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా చందు పవిత్ర బతికున్నంతకాలం ఆ భార్యకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? వీళ్ళు మంత్లీ ఒక 30,000 పంపించేవారని చెప్తున్నారు కెమెరా ముందే. నేను మాట్లాడేది 30,000 40,000 గురించి కాదు. ఆ మాత్రం 30,000 అమ్మాయి ఉద్యోగం చేసి కూడా సంపాదించుకోగలదు. అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం హెచ్ఆర్ మేనేజర్గా చేసిన అమ్మాయి, అనవసరంగా ఇంకా పెళ్ళయింది ఇంక ఇంతే చాలు నా జీవితం సెటిల్ అయిపోయిందని ఉద్యోగం మానేసిన అమ్మాయి, డబ్బులు అమ్మాయి అయినా సంపాదించుకోగలదు. ఆ అమ్మాయికి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? మీ రీల్స్ ఏంటి? మీ ఇన్స్టాలో మీరు చూపించిన, మీరు విచ్చలవిడిగా తిరిగిన దాని తాలూకు ఆ వీడియోలన్నీ ఆ అమ్మాయి కూడా చూస్తుంది కదా, ఆ అమ్మాయి ఫాలో అవుతుంది కదా. ఆ అమ్మాయి ఎంత బాధపడాలి? అమ్మాయిని బాధ పెట్టాలనే కదా మీరు చేసేది. ఏమి న్యాయం ఇది? ఇది కరెక్టేనా? మీరు చేసింది మీ వరకు మీకు కరెక్ట్ అనిపిస్తే సరిపోతుందా? ఎందుకు నువ్వు ఆమంటే గ్రాటిట్యూడు అని చెప్పే మాటలకి అర్థం ఏమన్నా ఉందా? ఎందుకు గ్రాటిట్యూడు? ఆమె నీకేమన్నా అవకాశాలు ఇప్పించిందా?
అవకాశాలు ఇప్పిస్తే నువ్వేం చేయగలవు? నువ్వు ఎంతవరకు ఆమెకి ఏదన్నా అవసరమైనప్పుడు నువ్వు కూడా సహాయకారిగా ఉండు, వాళ్ళ పిల్లలకి ఏదైనా అవసరమైతే సహాయకారిగా ఉండు. అంతేగాని గ్రాటిట్యూడ్ చూపించడానికి భార్య పిల్లలను వదిలేసి మరి వెళ్ళి ఆమెతో ఉండాల్సిన అవసరం ఉందా? ఎందుకు నువ్వు అప్పటి వరకు నీ భార్య అంటే చాలా ఇష్టం, నీ పిల్లలంటే చాలా ఇష్టం ఉండి ఆమెతో బతకాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నీ భార్య క్యారెక్టర్ గురించి నువ్వు చాలాసార్లు మాట్లాడడం కానీ, ఎలా అయినా ఆమెను వదిలించుకోవాలి అని ఒక మోటు పద్ధతిలో వదిలించుకోవాలి అని నువ్వు ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు? నా దృష్టిలో మట్టుకు నేను ఒక స్త్రీ పక్షపాతిగా నేను మాట్లాడుతున్నానని ఎవరూ అనుకోవద్దు. ఈ మొత్తం సినారియోలో ఇద్దరి మగవాళ్ళ నాటకం 2 కుటుంబాలని నాశనం చేసిందని చెప్పొచ్చు. ఆ జయరామ్ అతను ఆడిన నాటకం ఈరోజు రాకూడదు. మరి అతను సీన్లోకి అతన్ని చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఆవిడ మాట్లాడింది. పైగా వాళ్ళు ఏం వాపోతున్నారంటే అసలు తెలుగు మీడియాలో విపరీతంగా వీడియోలు చేసేసి పెట్టేస్తున్నారు, ఆ మీడియాలో వచ్చే వార్తలన్నీ మా వాళ్ళు విని మాకు చెప్తున్నారు, మేము చాలా బాధపడిపోతున్నాము అని చెప్తుంది ఆ అమ్మాయి. మరి ఇప్పటిదాకా రీల్స్ ఎవరు చూడలేదా కన్నడ వాళ్ళు? తెలుగులో కూడా వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ పేజీలో చాలా రీల్స్ ఉన్నాయి. అదేనమ్మా నేను మాట్లాడేది తెలుగు గురించి కాదు, కన్నడలో మా కన్నడ అని మాట్లాడుతుంది కదా అమ్మాయి. వాళ్ళ అమ్మాయి మాట్లాడేదానికే నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నా. ఏంటంటే మరి ఇన్నాళ్ళు రీల్స్ ఎవరు మీ చుట్టాలు చూడలేదా? ఇప్పుడు మీడియా వాళ్ళు పెడుతున్న వీడియోలు మాత్రమే మీ చుట్టాలు చూస్తున్నారా? మీకు అంత పరువు పోయినట్లు అనిపిస్తుందా? దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అనగానే యాంకర్ గారు కూడా చాలా ఇదిగా అసలు ఎంత అంటే చూడండి వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు అని మాట్లాడుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అనైతికమైన విషయాలకి వీళ్ళు సమాజం నుంచి ఒక ఒప్పుకోల్ని కోరుతున్నారు. ఇది తప్పు అంటాను నేను. చేసింది తప్పు, చేసింది పొరపాటు, అది సరిదిద్దుకునే అవకాశం ఉన్నా సరిదిద్దుకోలేదు, సరిదిద్దుకోకపోగా ఇప్పుడు ఒక పెద్ద బ్రహ్మాండం బద్దలైపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అంటే అతను చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత, ఈ కుటుంబం వీధిని పడిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళ చర్యల్ని మనం సమర్థించాము అంటే గనక ఇది ఎంతమందికి మెసేజ్ వెళ్తుంది సమాజంలో? ఇప్పుడు మామూలుగా కూడా జరుగుతుంటాయి. అసలు మామూలు ఇళ్లలో జరగకుండా కేవలం సెలబ్రిటీల ఇళ్లలోనే, సినిమా వాళ్ళ ఇళ్లలోనే, సీరియల్ వాళ్ళ ఇళ్లలోనే జరుగుతున్నాయని నేను చెప్పను. మామూలు ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. మామూలు ఇళ్లలో జరిగితే ఎంతవరకు తెలుస్తుంది? ఒక ఊరు వరకు తెలుస్తుంది. ఒక సెలబ్రిటీ ఇంట్లో జరిగితే దేశం మొత్తం తెలుస్తుంది. ఇది అవసరమా? మీరు ఎంత ఎగ్జాంపుల్గా ఉండాలి? మీరు చేసింది రచ్చ ఏంటి అసలు? వాళ్ళు చేసిందే పెద్ద రచ్చ అయితే ఈ సోషల్ మీడియా చేస్తుంది ఇంకాస్త ఎక్కువ రచ్చ అయిపోతుంది. ఓ పక్కన వీళ్ళు కావాలి, వీళ్ళ ద్వారా వచ్చే కంటెంట్ కావాలి, వాళ్ళ ద్వారా వచ్చే కంటెంట్ కావాలి. అంటే ఇప్పుడు జనాలను ఫూల్స్ని చేద్దాం అనుకుంటున్నారా? ఇది చూసి అది చూసి ఏంటన్నట్టు అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే మీకు ఒక 4 లక్షల వ్యూస్ 5 లక్షల వ్యూస్ వచ్చేస్తే సరిపోతుందా? అసలు మీరు ఇస్తున్న ఈ మొత్తం సమస్యకి మీరు చెప్తున్న పరిష్కారం ఏంటి అసలు? మీరు మీడియా అంటే ఏంటి అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవడం, ఆ సమస్యను నలుగురికి అర్థమయ్యేటట్లు చెప్పటం, దానికి పరిష్కారం కూడా చెప్పడమే మీడియా అంటే. అంతేగాని మీరు సమస్యల్ని మీరే సృష్టించి, సమస్యలు మీరే అందరికీ చూపించి, మీరు వ్యూవర్షిప్ సంపాదించేసేసుకుని ఇంకా అయిపోయిందని తట్టాబుట్ట సర్దేసుకుంటే అయిపోతుందా? అసలు ఈ విషయం మొత్తంలో అసలు చట్టం ఏంటి, న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబ విలువలు అంటే ఏంటి, కుటుంబంలో బాధ్యతలు ముందు విలువల కంటే ముందు బాధ్యతలు ఏంటి, ఈ బాధ్యతలు నెరవేర్చకుండా పారిపోయిన చందు లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నాడు. ఆ కుటుంబంలో నుంచి ఇంకా కాస్త సౌఖ్యంగా ఉండే ఇంకొక ప్రదేశం దొరికింది. పిల్ల జల్ల ఏ హడావుడి లేకోకుండా, ఈ గోల ఈ గందరగోళం లేకుండా, స్కూలుకి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళే పని లేకుండా, ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టే పని లేకుండా, పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలుసుకునే పని లేకుండా, ఇక్కడ ఏ బాధ్యతలు లేకోకుండా ఎంతో కొంత డబ్బులు వాళ్ళ మొహాన్ని పడేసేసి నా ఇష్టమైనప్పుడు నేను నా ఇష్టమైన చోట నేను ఎంజాయ్ చేస్తాను అంటే ఇది బాధ్యత రాహిత్యం కాదు. దీని గురించి ఎక్స్పోజ్ అవ్వకపోతే ఎట్లా? అసలు ఎవరికైనా తెలియాల్సిందే కదా. అందుకే
మీడియాలోకి అంటూ వచ్చామంటే మనకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత కనుక మీరు ఫీల్ అవ్వకపోతే అసలు మీడియాలో ఉండొద్దు. మీడియాలో ఉండే హక్కు మీకు లేదు. ఎన్ని రోజులు ఇట్లా ఎవరికన్నా అమ్ముడు పోవడమో లేకపోతే డబ్బులు సంపాదించుకోవడమో ఇదేనా మీడియా ఒక ఇది? అందుకని ఇవన్నీ అసలు సమాజానికి మంచిది కాదు, వాంఛనీయం కాదు.